కేటీఆర్కి ఒక పెద్ద ఊరటనాల తాత్కాలిక ఊరట లభించింది. ఏదైతే ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి దాంట్లో ఏసీబీ సంస్థ ద్వారా పెట్టినటువంటి కేసుకి సంబంధించి అటు A1గా కేటీఆర్తో పాటుగా అరవింద్ కుమార్ IASని కూడా నిందితులుగా చేర్చినటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోర్టు వాళ్ళిద్దరూ దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద సుదీర్ఘ విచారణ జరిగింది తెలంగాణ హైకోర్టులో. ఈ సందర్భంగా ఇది ఒక ప్రభుత్వంగా చేసినటువంటి పనిని అవినీతి అనేటటువంటి ముద్ర వేయడం తప్పు, అందులో నిబంధనలను పాటించాం, ఆ నిబంధనలకి సంబంధించినటువంటి దాంట్లో అత్యవసర రీత్యా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అవతల ఫార్ములా 1 రేస్ అనేటటువంటిది వేరే దేశం వాళ్ళు తన్నుకుపోతున్నటువంటి సందర్భంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వేగవంతంగా తీసుకున్న నిర్ణయం తప్పించి ఇందులో దురుద్దేశం లేదు అన్నటువంటిది కేటీఆర్ తరపున వాదనలు. అలాగే ప్రభుత్వము ఈ ఆలోచన చేసేటటువంటి సందర్భంలో ఎక్కడ తప్పుడు ఉద్దేశంతో లేదన్నటువంటి అరవింద్ కుమార్ తరపున వాదనలు వినిపించారు. మరొక వైపున దీంట్లో ఒకవేళ కేటీఆర్నే పెట్టాలన్నప్పుడు సంబంధిత ఆర్థిక శాఖ వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా అంటూ కోర్టు ప్రశ్నించినటువంటి సందర్భం. ఓవరాల్గా సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేసింది న్యాయస్థానం. అంటే తీర్పు వెల్లడిస్తుంది, ఎప్పుడనేది డేట్ అనౌన్స్ చేయలేదు. అయితే అప్పటిదాకా తాము తీర్పు ఇచ్చేదాకా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆదేశించింది.